హాయ్ హ్యూమన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ మెలడీస్. ఈ వీడియోలో చికెన్ పులావ్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ సీ. చికెన్ పులావ్కి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేయాలి వాటర్తో. ఇంకా చికెన్ మ్యారినేషన్ స్టార్ట్ చేయాలి. ఈ మ్యారినేషన్ కోసం క్లీన్ చేసిన చికెన్లో ఇవన్నీ యాడ్ చేయాలి. ఫస్ట్ 1 స్పూన్ సాల్ట్, కారం 1 స్పూన్, హాఫ్ స్పూన్ పసుపు, గరం మసాలా 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్, కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా, 2 స్పూన్స్ ఆయిల్ అన్నీ వేసి మిక్స్ చేశాక కర్డ్ 2 స్పూన్స్ వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. ఈ మిక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫర్ 20 to 30 మినిట్స్. ఇప్పుడు ఇంకొక బౌల్లో 2 గ్లాసెస్ బిర్యానీ రైస్ శుభ్రంగా క్లీన్ చేసి వాటర్లో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక పలావ్ దినుసులు అన్నీ వేసి ఫ్రై చేయాలి. తర్వాత 2 ఆనియన్స్, 5 మిర్చి కట్ చేసి అవి ఇందులో వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ బ్రౌనిష్ షేడ్లో ఫ్రై అయ్యాక 2 టమాటోస్ కట్ చేసుకొని అవి కూడా ఈ కడాయిలో వేసి ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలా మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం చేసుకున్న మ్యారినేటెడ్ చికెన్ని తీసుకొచ్చి ఈ కడాయిలో వేసి కొంచెం తిప్పి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇంకో 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఈ చికెన్లో 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేసి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఇంకో 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చికెన్ ముక్క ఒక 75% మగ్గింది అనిపిస్తే ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ఇందులో యాడ్ చేయాలి. ఈ రైస్లో వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని యాడ్ చేశాను. నెక్స్ట్ ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి ఈ లిడ్ మీద ఏదైనా బరువైన వస్తువు పెట్టాలి, ఆవిరి బయటికి పోకుండా. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బియ్యం ఉడకనివ్వాలి. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యి రైస్ అంతా పైకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. అంతే, గుమగుమలాడే చికెన్ పులావ్ రెడీ. ఎంతో ఈజీగా ఉంది కదూ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. మరి హ్యూమన్స్, ఇంకేంటి ఆలస్యం? సండే వచ్చేస్తుంది. ఇలాంటి టేస్టీ చికెన్ పులావ్ రెసిపీ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి. అలానే ఇలాంటి న్యూ రెసిపీస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.